హాయ్ అండి. చూస్తున్నారు కదా మీరు. ఇది కుంకుడుకాయ అండి. కుంకుడుకాయ, అవిసె గింజలు. ఆల్రెడీ నేను అవిసె గింజలు చూపించాను నేను. ఈ 2 కలిపండి మనకి తలకి హెయిర్ ప్యాక్ అంటే హెయిర్ అంతా ఊడిపోతుంది కదా! ఇప్పుడు చిన్న కానించి పెద్ద వరకు కూడా జుట్టు సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఉండకుండా ఎవ్వరికీ ఉండట్లేదు. అది చాలా చాలా మనం గిల్టీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే కొంతమందికేమో పొడుగు జుట్టు ఉంటదండి. కొంతమందికేమో జుట్టు అంతా ఊరిపోయి పిలకలాగా ఉంటది. మనం ఎక్కడికన్నా వెళ్తే నలుగురిలోకి వెళ్ళలేక నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యి మనం ఎక్కడికి వెళ్ళలేము. అలాంటోళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఏంటంటే కుంకుడుకాయలు తెలుసు కదా మీకు. ఆ కుంకుడుకాయలు చాలా యూజ్ ఉంటుందండి తలకైతేని. మనం చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో షాంపూలు యూజ్ చేస్తున్నారు. షాంపూలు యూజ్ చేసి బదులు కుంకుడుకాయలు చాలా మంచిదండి. కుంకుడుకాయలు, అవిసె గింజలండి తెలుసు కదా మీకు. కుంకుడుకాయలు ఏం చేశానంటేనండి ఒక రోజు ముందు నైటే మనము అవిసె గింజలు తెలుసు కదా అవి నానబెట్టేయాలండి. అది నానిన దాంట్లో మనం కుంకుడుకాయలు చితగ్గొట్టేసి బాగా కుంకుడుకాయలు వేసేయాలి. ఈ బియ్యం కడిగిన నీళ్ళండి. ఆ కుంకుడుకాయల్లో బియ్యం కడిగిన నీళ్ళు నానబెట్టాలండి. ఆ నానబెట్టడం వల్ల తెలుసు కదా మీకు బియ్యంలో చాలా ప్రోటీన్లు ఉంటాయి. మన హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి బియ్యం కడిగిన నీళ్ళు. ఎందుకంటే కేరళ వాళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు యూజ్ చేస్తారు. బియ్యం కడిగిన నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు అయితే బాగా చిక్కగా ఉంటాయండి. అవి ఎందుకంటే మన కుదుళ్ళకి బాగా దృఢంగా ఉంటాయి. చూస్తున్నారు కదా పొయ్యి మీద ఉన్న దాంట్లోని ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసేసాను. ఆల్రెడీ నేను నానబెట్టుకున్నప్పుడు కూడా బియ్యం కడిగిన నీళ్ళే నానబెట్టాను. ఇప్పుడు అవి సరిపోదు కదండీ. ఇప్పుడు 2 పొయ్యి మీద పెట్టాను కదా నేను. అందు గురించని బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా వేసాను. లోటాలో ఇంకా నురగ నురగ కింద ఉందని బియ్యం కడిగిన నీళ్ళు ఆ నురగలో కలిపి వేసాను. ఎందుకంటే చిక్కబడుతుందండి. మనం పొయ్యి మొరగాలి దగ్గరికి రావాలండి. చూస్తున్నారు కదా నురగ కింద ఉంది. ఎందుకంటే అది కుంకుడుకాయలు కదండి. ఒక నీళ్ళు వేయడం వల్ల ఒక నురగ మాదిరిగా వస్తుందండి. అది చిక్కగా అయిపోవాలి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే హెయిర్కి ఏంటి మన ఫేస్కే కాదు బియ్యం కడిగింది అంత యూజ్ ఉంటుందండి. బియ్యం బియ్యం పిండి ఉంటుంది కదా అది కూడా అంతే యూజ్ ఉంటుంది. ఇవి చూస్తున్నారు కదా ఈ 2 కూడానే గట్టితో తిప్పుతూ ఉండాలి. మనం అడుగు అంటకుండా ఉంటుందండి అడుగున. ఈ కుంకుడుకాయలు అన్నది బాగా చితగొట్టేయాలి. మనం నానబెట్టుకుంటాం వల్ల గుజ్జు అనేది బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా ఈ 2 కూడా మరగాలి. ఆ మరిగాక దగ్గరికి మరిగాకనండి మనం కుంకుడుకాయలు చూస్తున్నారు కదా మనం తలస్నానం చేసినప్పుడు షాంపూ ఎలా యూజ్ చేస్తామో అలాగే కుంకుడుకాయలు యూజ్ చేసేవాళ్ళం కదా. కుంకుడుకాయలు నీటిలో నానబెట్టి ఎలా యూజ్ చేస్తాం అలాగే ఇది చూస్తున్నారు కదా ఒక రసంలా ఉంటుంది కదండి. ఇది చల్లారాక ఇది మనం తలస్నానం అంటే తలంటుకోవాలండి. దీంతో చాలా బాగుంటుందండి. జుట్టు అంతా కూడా సిల్కీగా ఉంటుంది. చాలా బాగుంటుంది హెయిర్ అంతా కూడాని. చిక్కు లాంటిది ఏమీ పట్టదండి. మన హెయిర్కి అంత బాగా యూజ్ అవుతుందండి. ఇది చల్లారాలి. ఇది దగ్గరికంటే అయిపోవాలండి. అయిపోయాక మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనకి నిల్వ అన్నది కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తల అంటుకుంటాం కదా అప్పుడు ఇది ఒక షాంపూ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం షాంపూ బదులు ఇది చాలా బెటర్ అండి. ఎందుకంటే కుంకుడుకాయలు ఒక చెట్టు నుంచి రాలి కాయ కదండి కుంకుడుకాయ. అది మనం తయారు చేసింది కాదు కదండి. చెట్టు నుంచి వచ్చేది కాబట్టి మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. కుంకుడుకాయలు యూజ్ చేయడం వల్ల ఉన్న జుట్టు కూడా మొత్తం ఊడిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా సింపుల్గా అయిపోతుందని కుంకుడుకాయ యూజ్ చేయడం మానేసి షాంపూ యూజ్ చేస్తున్నారు. షాంపూ వల్ల మన హెయిర్ అంతా కూడా బాగా ఊడిపోతుందండి. ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ప్రాబ్లం లేకుండా ఎవరూ ఉండలేదు. అదే మీరు లేట్ అయినా పర్వాలేదు మనకి జుట్టు బాగోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కుంకుడుకాయ అన్నది యూజ్ చేయండి. నేను తెలియక షాంపూతోనే యూజ్ చేసేదాన్ని. షాంపూ యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అంతా కూడా బాగా ఊడిపోయిందండి. పిలకలాగా అయిపోయింది. తర్వాత ఇంకా ఇలా కాదు నాకు జుట్టు ముఖ్యమని నేను కుంకుడుకాయ యూజ్ చేయడం మొదలెట్టాను. కుంకుడుకాయ యూజ్ చేయడం వల్ల మనకు చాలా మంచిదండి. ఎందుకంటే మన కుంకుడుకాయ అంత మంచిగా ఉపయోగపడుద్ది. చెట్టు నుంచి రాలిన కాయ ఎండిపోయాక మనం కుంకుడుకాయ కింద తయారవుతుందండి. అది దానివల్ల చాలా యూజ్ ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసి